వాటికి హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొన్న అక్కడ చేసింది కేవలం ఒక వనం మీద మాత్రమే కాదు, జీవజాలాన్ని డిస్టర్బ్ చేయడమే కాదు, దాని వెనక భారీ ఆర్థిక దోపిడీ ఉంది. 10,000 కోట్ల భూ కుంభకోణం ఉంది అంటూ స్వయంగా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి ఆధారాలతో సహా మొత్తం బహిర్గతపరిచారు. సో దీని వెనక దీనికి కర్త కర్మ క్రియ పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ పని చేసి పెట్టడానికి పూర్తిగా ఒక సూత్రధారిగా బీజేపీ ఎంపీ వ్యవహరించారని ఆయన స్పష్టం చేశారు. ఆ బీజేపీ ఎంపీ ఎవరు, ఆయన పాత్ర ఎంత ఏంటి అనేది కూడా త్వరలో అది కూడా బహిర్గతం చేస్తామని చెప్పారు. కేవలం ఇది ఇక్కడనే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీన్ని ఆర్బీఐ గవర్నర్తో పాటుగా ఇంకా దర్యాప్తు సంస్థలన్నింటినీ కలుస్తాం, కంప్లైంట్ చేస్తాం, వాళ్ళపైన ఖచ్చితంగా దీనిపైన విచారణ డిమాండ్ చేస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు దాసోజు శ్రవణ్ గారు. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? యా ఫైన్. శ్రవణ్ గారు, హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి, మొన్నటిదాకా చెట్లు నరకడం, జీవజాలం డిస్టర్బ్ కావడంతో అది మాత్రమే అనుకున్నాం, కానీ దాని వెనుక అంటే రియల్ ఎస్టేట్ మాఫియా ఉందని తెలిసినప్పటికీ కూడా ఇప్పటికే జరగాల్సినటువంటి మొత్తం కుంభకోణం జరిగింది. 10,000 కోట్ల భూస్కామ్ ఇప్పటికే జరిగింది అనేది ఇవాళ కేటీఆర్ గారు పూర్తి ఆధారాలతో సహా వెల్లడించారు. సో దీన్ని ఇంకెట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అంటే ప్రధానంగా ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ మొత్తం వ్యవహారం కూడా కంచె చేను వేసినట్లుగా ప్రభుత్వం ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ ది పబ్లిక్ అసెట్స్, తోటమాల్ లాంటి వాళ్ళు. కానీ మేమేదో దానికి యజమానులం అన్నటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఇవాళ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఒక భూములను, తర్వాత అది కూడా అక్కడ పర్యావరణం అంతా కూడా విధ్వంసం చేస్తూ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వృక్ష జాతులను, తర్వాత పశుపక్షాతులను అంతా కూడా విధ్వంసం చేస్తూ ఆ 400 ఎకరాలను తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, ఏజెంట్లకు కట్టబెట్టాలనే ఒక ప్రయత్నం స్పష్టంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని సరే, భగవంతుడి దయ, కాగల కార్యం కందరూలు తెచ్చినట్టుగా సుప్రీంకోర్టు విద్యార్థుల పోరాటం కావచ్చు, తదనంతరం బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో చేసినటువంటి ఒక ధర్మేంద్ర ప్రధాన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటము, తర్వాత ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేటర్కి ఇవ్వటము, వీటన్నిటి ఒక పరిణామక్రమంతో సుప్రీంకోర్టు ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకుని దానిపై స్టే ఇవ్వడము, తర్వాత ఒక రిజిస్ట్రార్ నుండి ఒక కమిటీ తెప్పించుకోవటము, నిన్న 2 ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ని పంపించి వాళ్ళ ఫీల్డ్ రిపోర్ట్ తీసుకోవటం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత చర్యను ఎండగట్టేందుకోసం సుప్రీంకోర్టే కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. న్యాయం జరుగుతుందని చెప్పని భావిస్తూ ఉన్నాం. అడవి కాపాడబడుతుందని. అయితే దీంట్లో కొన్ని కీలకమైనటువంటి సూత్రప్రాయమైనటువంటి ఒక విషయాలు కొన్ని ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. ఇవాళ నిన్న హరీష్ రావు గారి నేతృత్వంలో ఎన్వైరన్మెంటల్ కమిటీకి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ కావచ్చు, ఇవాళ మరీ ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు గారు ఇవాళ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వారు లేవనెత్తిన కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా గ్లేరింగ్ కరప్షన్ ప్రాక్టీసెస్ అడాప్టెడ్ బై ది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకటేంటి అంటే ప్రధానంగా 2-3 అంశాలు అందులో ఉన్నాయి. ఒక అంశం ఏంటి అంటే మొట్టమొదలు 75 కోట్లు పర్ ఏకర్ అని చెప్పని వాల్యుయేషన్ వేయించినారు ఒక సంస్థ ద్వారా. తర్వాత ఇంకో సంస్థ ద్వారా దాన్ని 52 కోట్లకు కుదించేసినారు. ఒక సంస్థ 75 కోట్లు ఎట్లా అంది, ఆ సంస్థ 75 కోట్లు చెప్పిన తర్వాత ఇంకో సంస్థ ద్వారా ఎందుకు అసెస్మెంట్ చేయించవలసిన అవసరం వచ్చింది, ఆ అసెస్మెంట్ చేయిస్తే అది 52 కోట్లు ఎందుకు వచ్చింది, అప్పుడే ప్రాతిపదిక మీద చేసిండ్రు, ఇప్పుడే ప్రాతిపదిక మీద చేసిన దాని పట్ల నిర్దిష్టమైనటువంటి ఒక అవగాహన లేదు. రెండవది ఏంటి అంటే ఇంకొక ముఖ్యమైన క్రోర్స్ తగ్గిపోతుంది. హౌ కెన్ దట్? అంత పెద్ద ఎత్తున మార్కెట్ వాల్యూస్ అయితే పడిపోలేదు. వాళ్ళు ఏ బేసిస్ మీద చేసినారు అనేటువంటిది ఇప్పటికీ తెలియదు, మొత్తానికి తగ్గించినారు. రెండవది ఏంటి అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఈ భూములన్నింటినీ కూడా ఒక బీకాన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక సంస్థకు బీకాన్ ట్రస్టీ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక సంస్థకు ఈ 400 ఎకరాలను మార్ట్గేజ్ చేసినారు. మార్ట్గేజ్ చేసినప్పుడు జనరల్గా మనము మార్ట్గేజ్ చేసి లోన్స్ తీసుకున్నప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం, ఇప్పుడు మనం కూడా మన భూముల పైననో మన ఇండ్ల పైననో మన ఆస్తుల పైన లోన్ తీసుకున్నట్టయితే మన ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దాంట్లో కొంత పర్సంటేజ్, ఇట్ కెన్ బి 60%, ఇట్ కెన్ బి 80%, డిపెండింగ్ ఆన్ మన రీపేమెంట్ కెపాసిటీ కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్ ఎఫోర్డబిలిటీ కావచ్చు, దృష్టిలో పాలసీ ప్రకారంగా వాళ్ళు లోన్ పర్సంటేజ్ ఆఫ్ ది
మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ దట్ యువర్ మార్గేజింగ్. అవును. అయితే ఇక్కడ గమ్మత్ ఏం జరిగింది అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎస్టిమేట్ వేసినప్పుడు ఇది 5,000 కోట్ల చిల్లరగా మార్కెట్ వాల్యూను ఎస్టిమేట్ వేసినారు. ఇది రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారంగా 5,000 కోట్లు అని చెప్పని పెట్టినారు. 5,000 కోట్లను పెట్టి దాన్ని 10,000 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు. ఒక తప్పిదం ఇది. రెండో తప్పిదం ఏంటి అంటే ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయించిన భూమి. టీజీఐఐసికి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ చేసి టీజీఐఐసి బాండ్స్ డిక్లేర్ చేసి ఆ బాండ్స్ ద్వారా 10,000 కోట్లు తెచ్చుకున్నట్టుగా కనబడతా ఉంది. ఎగెన్స్ట్ వాట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్? ఎగెన్స్ట్ 5,000 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ విలువ చూపెట్టి, మార్కెట్ విలువ కాదు, రిజిస్ట్రేషన్ విలువ చూపెట్టి 10,000 కోట్ల రూపాయల లోన్ తీసుకురావటం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక గూడు పుటాన్ లెక్క కనబడుతుంది. ఒకటి, ఎందుకు మార్కెట్ వాల్యూ తగ్గినట్టుగా 2 అసెస్మెంట్స్లో తేడా ఉంది. రెండవది, మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ 5,000 కోట్లు ఉండగా 10,000 కోట్ల రూపాయలు ఎట్లా తీసుకున్నారు? ఆ 10,000 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వాలా అంటే కనీసం 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు వాల్యూ ఆన్ పేపర్ చూపెట్టాలి. కానీ 5,000 కోట్లే ఆన్ పేపర్ చూపెట్టి 10,000 కోట్ల రూపాయలు బాండ్స్ ద్వారా ఏదైతే మార్ట్గేజ్ చేసి లోన్స్ తీసుకున్నారో ఇది ఫండమెంటలీ బ్యాంకింగ్ ఫ్రాడ్. అందుకనే కేటీఆర్ గారు అన్నారు, నేను ఆర్బీఐకి దృష్టికి తీసుకెళ్తాను, సెబీ దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇదంతా కూడా మొత్తం వ్యవహారం అంటే బ్యాంకు పాత్ర చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న మీరు చెప్పినట్టుగా ఏదైనా మనం చేసి మార్టిగేజ్ చేసి తీసుకుంటే 1,00,000 ఎంక్వైరీలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఏమి ఎంక్వైరీ లేకుండా మరి ఇంత బ్లైండ్గా ఇవాళ అంటే కేటీఆర్ గారికి సమాచారం వచ్చింది కాబట్టి బయట పెట్టినారు. ప్రశ్నలకు సమాధానం చెప్పాలా ప్రభుత్వం, మేము ఏసీబీని అడుగుతాం, సిబిఐని అడుగుతాం అని చెప్పని. రేపు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇంకెవరైనా డైరెక్ట్గా సిబిఐలోనో ఇంకెక్క దగ్గరనో కేసు వేసి ఉన్నట్టయితే అటు ప్రభుత్వం పూర్తిగా కూడా దోషిగా నిలబడుతుంది. తర్వాత ఏదైతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో, ట్రస్టీ ఏదైతే ఉందో అది కూడా నేరస్తులుగా నిలబడుతుంది. మొత్తం మీద వ్యవహారం అంతా కూడా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్గా ఎందుకు ఈ బేసిస్ చేసినారు అంటే భవిష్యత్తులో దీన్ని లేఅవుట్లు చేసినప్పుడు మేము ఆల్రెడీ 75 కోట్లది 52 కోట్లకు తగ్గించేసినాం కాబట్టి ఆ 52 కోట్ల బేసిస్ మీద మళ్ళా ప్లాట్లు అమ్మేసి అక్కడ కూడా ఎవరికో కొద్ది మందికి బెనిఫిట్ చేయాలనే ఒక ప్రయత్నం దీంట్లో ఉన్నట్టు కనబడతా ఉంది. ఎస్, అంటే ఎట్లా అంటే ఈ రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా దీన్ని మీరు చెప్తున్నట్టుగా లేఅవుట్లు వేయడం, ఇంకా రకరకాల భూమాయ, భూకుంభకోణం, భూస్కామ్ అనేది ఇంకా జరగడం కోసం ఇప్పుడు ఒక ప్రాథమికంగా తెరదీసినట్టుగా అనుకుంటున్నారు. అన్డౌటెడ్లీ. ఎందుకు అంటే 75 కోట్ల రూపాయలది 52 కోట్లకు తగ్గియడం అంటేనే మీరు ఫండమెంటల్గా ల్యాండ్ వాల్యూని తగ్గించేసినారు. ఎవరి కోసం తగ్గించినారు? నేను ఆక్షన్ పెట్టినప్పుడు 75 కోట్లే కనుక బేస్ లైన్ అయినట్టయితే ఈ 75 కోట్ల మీద నేను 80, 90, 100, 150, 200 అని చెప్పని నేను ఆక్షన్ చేసుకుంటాను. అట్లా కాకుండా నువ్వు 52 కోట్లకే కనుక నువ్వు బేస్ లైన్ పెట్టినావనంటే నేను అప్పుడేం చేస్తా 52, 53, 54, 60, 70, 80 అంటే నువ్వు 23 కోట్ల రూపాయలు తగ్గించి పెట్టడంలోనే ఎవరికో నువ్వు లాభం చేకూర్చాలా అనేటువంటి ఒక కుంచితమైనటువంటి ఒక అవినీతికి పరమైనటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి ఎవరితోటో కుమ్మక్క అయిపోయి బాంబే బేస్ చెందినట్టు ఒక కంపెనీ కావచ్చు, లేకపోతే బీజేపీకి చెందినట్టు ఒక ఎంపీతో కుమ్మక్క అయిపోయి ఇదంతా కూడా చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు దీనిపైన ఆరోపణలు చేసినారు. ప్రభుత్వం నుండి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. తర్వాత రేపు పొద్దునట్టు సిబిఐకి, తర్వాత సెబీకి, తర్వాత ఇంకా సంబంధిత ఆర్థిక నేరస్తులకు సంబంధించిన విచారణ జరిపే సంస్థలన్నిటికీ కూడా వీటికి సంబంధించినటువంటి ఒక కంప్లైంట్లు లాడ్జ్ చేయనున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. రేవంత్ రెడ్డి ఎటువంటి అనుమానాలు అంటే బ్యాంకు తెలియక మోసపోయిందా, లేదంటే బ్యాంకుకు తెలిసే బయటపడదా? నేను ఇల్లు కొనుక్కోవాలంటే లోన్ దొరుకుతుందా అని చెప్పానంటే 100 కాగితాలు అడిగిండ్రు. అదే కదా మరి 100 కాగితాలు అడిగిండ్రు, 100 ఎవాల్యుయేషన్ చేస్తూ ఉన్నారు. గింతైతే వస్తుంది, గంతైతే వస్తుంది అని చెప్పని అంటా ఉన్నారు. నాముచ్చట పక్కకు పెట్టండి. ఎవరైనా సరే ఈ కార్యక్రమం చూసేవాళ్ళు లోన్ తీసుకోవాలంటే వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా, అథెంటిసిటీ లేకుండా, మార్కెట్ వాల్యూ కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ పేరు మీద లోన్లు ఇచ్చింది అన్నట్టు ఒక విషయం ఉంటుందా? నేను డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను కొద్దిసేపు అయితే మళ్ళీ చూపెడతాను మీకు. నేను రిజిస్ట్రేషన్ వాల్యూ 5,000 కోట్లని చూపెట్టి 5,200 కోట్లను చూపెట్టి నువ్వు 10,000 కోట్ల రూపాయలు ఎట్లా శాంక్షన్ చేసినావు? నువ్వు ఆన్ వాట్ బేసిస్ దట్ 10,000 crores have been sanctioned?
అంటే దాంట్లో స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పుడు దానికి కూడా ఏంటి, దాదాపు 160 కోట్ల రూపాయల బ్రోకరేజ్. అంటే ఇప్పుడు ప్రభుత్వం బ్రోకర్లను అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కాల. బ్యాంక్ లోన్ కావాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళి ఏ బ్యాంక్ చైర్మన్ దగ్గర కూర్చున్నా, లేకపోతే బ్యాంక్ సంబంధించిన చీఫ్ జనరల్ మేనేజర్తో కూర్చుంటే లోన్స్ వస్తాయి, లేకపోతే ఇంకేదైనా వస్తుంది. అటువంటిది ఒక ప్రైవేట్ బ్రోకరేజ్ కంపెనీని ఎందుకు రేవంత్ రెడ్డి దాన్ని చూజ్ చేసుకున్నాడు? డైరెక్ట్గా బ్యాంకులతో సంప్రదించకుండా, డైరెక్ట్గా ఆర్థిక శాఖకు సంబంధించిన నిపుణులు డైరెక్ట్గా వెళ్ళి సంప్రదించకుండా ఎందుకు ఒక ప్రైవేట్ బ్రోకర్ కంపెనీని ఎంచుకున్నారు? ఎందుకు ఆ ప్రైవేట్ బ్రోకర్ కంపెనీకి 160 కోట్ల పైచిలకు రూపాయలు లంచంగానో లేకపోతే కమిషన్ రూపంలోనో లోన్ ఇప్పించినందుకు లేనివి ఉన్నట్టుగా అవన్నీ చేసి ఇది రియల్ ఎస్టేట్ బ్రోకర్ మైండ్ సాఫీగా సాగు లోన్ ప్రక్రియ సాఫీగా సాగడం కోసం ఈ రకంగా మధ్యవర్తి. దట్ ఈస్ వన్ బట్ బేసికలీ ముఖ్యమంత్రి గారు ఒక బ్రోకర్ మైండ్ సెట్ తో వచ్చిన ఆయన, రియల్ ఎస్టేట్ దందాలు చేసిన ఆయన కాబట్టి ప్రతి దాంట్లో ప్లాట్ అమ్మితే కమిషన్, ప్లాట్ కొంటే కమిషన్ కాబట్టి నేను లోన్ కూడా ఇప్పి నీకు కూడా కమిషన్లు ఇస్తాను. మరి అండ్లెంత 120 కోట్లు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. మరి అండ్లెంత కమిషన్లు దొబ్బినరో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మనకు తెలియదు. కాబట్టి ఇదంతా కూడా ఒక డాక్యుమెంట్స్ మ్యానిపులేషను, తర్వాత బ్యాంకును మిస్లీడ్ చేసినారా, లేకపోతే ఆ సంస్థను మిస్లీడ్ చేసినారా, ఆ సంస్థ గవర్నమెంట్ మొత్తం కలిసి కుమ్మక్క అయిపోయి మొత్తం చేసినారా? మొత్తానికి ఒక ప్రైవేట్ చేతుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వ భూములు పెట్టి మళ్ళీ ఆ లోన్ ఇప్పించినందుకు బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్కు పాల్పడ్డారు. ఇది పెద్ద ఆర్థిక పరమైన స్కామ్. అనవసరంగా బీజేపీ వాళ్ళు ఇప్పుడు నేను చూశాను ఇవాళ పొద్దుగాల కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదో అవి ఇవి ప్రెస్ మీట్లు పెట్టి ఈ పేరు ఎందుకు చెప్పాలి, ఇవాళ స్ట్రైట్ కేసు అది. 5,000 కోట్ల రూపాయల పైచీలకు ఉన్నటువంటి ఒక మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూను కాకుండా మార్కెట్ వాల్యూని పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ వాల్యూ పేరు మీద లోన్ ఎట్లు ఇచ్చిండ్రు, అసలు ఆ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, ఈ మొత్తం దాని మీద ట్రాన్సాక్షన్ చేయాలంటే ఒకటి కిషన్ రెడ్డి గారో లేకపోతే బండి సంజయ్ బీయింగ్ హోమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళు ఇమీడియట్గా సిబిఐకి విచారణ చేయవచ్చు. వాళ్ళు యాజ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఆధారాలు ఎవరు బయట పెట్టినా కూడా కేటీఆర్ గారి మీద మళ్ళీ దాడి చేసే విధంగా ఎందుకు పేరు చెప్తలేవు, ఎంపీ పేరు చెప్పు అని అంటుండు. నువ్వు కమిషన్ ఎంక్వైరీ కమిషన్ లాంచ్ చేయండి. హూస్ సేయింగ్ నో టు యూ? వై ఇస్ దట్ యు నాట్ లాంచింగ్ ఏ కమిషన్? అనవసరంగా వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడేందుకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. గ్లేరింగ్ ఎవిడెన్సెస్తో కేటీఆర్ గారు ఇవాళ ప్రజల ముందు పెట్టినారు. ఒక మోసపూరితమైన ఒక పద్ధతిలో బ్యాంకు తర్వాత ప్రభుత్వము కొల్యూడ్ అయిపోయి ప్రజల భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు ఒక మార్ట్గేజ్ చేసినారు. తప్పుడు పద్ధతిలో లోన్లు తీసుకునే ప్రయత్నం చేసినారు. ప్రజల సొమ్ము 160 కోట్ల రూపాయలు బ్రోకర్లకు కట్టబెట్టినారు. దీనిపైన విచారణ చేయవలసిన అవసరం ఉంది. దిస్ ఇస్ అగైన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ లోన్ సిస్టమ్ అని చెప్పిన తర్వాత బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్ర మంత్రులు అయి ఉండి వెంటనే చర్యలు తీసుకోకపోగా తగుదనమ్మా అని చెప్పని వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ పైన లేదా కేటీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం, మోసం. నేను టీ న్యూస్ ద్వారా నేను బీజేపీ నేతలకు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి తర్వాత బండి సంజయ్ గారికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఉట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తెలంగాణ రాష్ట్రానికి తలపెట్టాలంటే, వాళ్ళ క్రెడిబిలిటీ కూడా కాపాడుకోవాలంటే వెంటనే ఈ మొత్తం సేల్ ట్రాన్సాక్షన్ పైన, ఈ లోనింగ్ ప్రాసెస్ పైన ఒక సిబిఐ ఎంక్వైరీని ఆర్డర్ చేసే విధంగా వాళ్ళిద్దరు కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఆర్డర్ చేయొచ్చు. బికాస్ గవర్నమెంట్లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే ఆర్డర్ చేయొచ్చు. వాళ్ళు ఆర్డర్ చేయాలా అని చెప్పి కోరుతా ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగా బీజేపీ ఎంపీ ఎవరనేది అది కూడా బహిర్గతం చెప్తానని చెప్పారు కేటీఆర్ గారు. అది కూడా వెరీ సూన్ అది చెప్తా అని చెప్పారు. కానీ ఎవరు బయట పెట్టినా కుంభకోణం బయట పెట్టారు కాబట్టి అది ఒక బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి కుంభకోణం కాబట్టి డాక్యుమెంట్సే చెప్తున్నాయి. బీజేపీ వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు, దీన్ని ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళకి నిజంగా ప్రేమ లేకపోతే, ఇక్కడ రాష్ట్రంలో ప్రేమ లేకపోతే డెఫినెట్ గా వాళ్ళు మీరన్నంత స్థాయిలో వాళ్ళు తన ఫైట్ చేయొచ్చు. బట్ అది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆశించవచ్చా ఏమన్నా? చేయకపోతే మాత్రం చరిత్రహీనులు అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే గత 16 నెలలుగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ 16 నెలల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డికి ఒక కవచాల లెక్క, కవచకుండలాల లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ కర్ణుడికి కవచకుండలాల లెక్క ఇవాళ రేవంత్ రెడ్డికి కవచకుండలాలు భారతీయ జనతా పార్టీ మారిపోయింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలందరూ మారిపోయినారు. అది నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే బండి సంజయ్ వరకు రేవంత్ రెడ్డికి ఒక షీల్డ్ కాస్తూ ఇవాళ వ్యవహరిస్తున్న తీర్లు కనబడ్డాయి. చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి అత్యంత దుర్మార్గంగా వ్యవహరించినప్పటికీ, తప్పులు చేసినప్పటికీ కూడా వాటిని బహిర్గతంగా ఎత్తి చూపెట్టే ప్రయత్నం చేయట్లేదు. చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. నేను ధర్మేంద్ర ప్రధాన్ గారి దగ్గరికి పోయినా మేము
హెచ్సియు పిల్లల్ని తీసుకొని కేటీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ సభ్యులందరినీ పెట్టుకొని వీ వెంట్ టు ఢిల్లీ వీ మేడ్ ఎ రిప్రజెంటేషన్. అరే మీకు క్షీమ పుట్టినట్టు కూడా లేకపోతే ఎట్లనండి? సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారు కనుక ఇన్వాల్వ్ అయిపోయి ఆయన కాళ్ళకు దండం పెట్టాలా, ఆయన సీనియర్ అడ్వకేట్ ఎమికస్ క్యూరే ఎవరైతే ఉండేనో కె పరమేశ్వర్ అని చెప్పని సీనియర్ అడ్వకేట్ ఉండేనో ఆయన వెళ్ళి సుప్రీంకోర్టు ముందు గట్టిగా జరుగుతున్నటువంటి ఒక తప్పిదాలను, పిల్లలు ఇట్లా బాధపడుతున్నారు, చెట్లు ఇట్లా నరకబడుతున్నాయి, నెమళ్ళు జింకలు చనిపోతున్నాయి అని చెప్పని దృష్టికి పెట్టకపోయినట్టయితే మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఆయన అరణ్య రోజున అయిపోయిండే పరిస్థితి. అంతే కదా. అంటే ఏం చేస్తా ఉన్నారు? ఈ పార్టీకి మొత్తం చదును అయిపోయేది అనుకో. చదును అయిపోతుండే ప్రైవేట్ బ్రోకర్లకు కట్టబెడుతుండే, ఈ పార్టీకి ప్లాట్లు అయిపోతుండే, లేఅవుట్లు అయిపోతుండే. ఎంత నీచంగా! నేను ఎందుకు చెప్తా ఉన్నా, ఇట్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హూ ఇస్ ద హైదరాబాద్ ఓనర్ ఆఫ్ ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ? టెక్నికల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇవాళ మీరు గమ్మత్ చెప్తున్నా ఎంత దురహంకారంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. కోర్టు చెప్పింది 16వ తారీఖు వరకు నేను కేసు వాయిదా వేస్తున్నా, ఈలోపు మీరు కమిటీ వేయండి, కమిటీ ద్వారా విచారణ జరపండి అని చెప్పిండ్రు. కమిటీ వేసినావు. తర్వాత కేంద్రం నుండి 2 ఎన్వైరన్మెంటలిస్టులు వచ్చినారు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు. వాళ్ళు విచారణ జరుపుతా ఉన్నారు. ఎంత ధైర్యం ఉండాలండి రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల పెద్ద బిల్ బోర్డు పెట్టి ఈ భూమి టీజీఐఎస్ ఇది హెచ్సి ఇది కాదు అని చెప్పని. మ్యాటర్ ఇస్ సబ్సిడైజ్. ఇంత జరుగుతుంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది. అంటే నీకు కేసులు లేవు, సుప్రీంకోర్టులు లేవు, ఎవరి మీద అంటే నువ్వేమైనా ఈ తెలంగాణ ఏమైనా ప్రత్యేక దేశం అయిపోయిందా? అనుముల దేశం అయిపోయి రేవంత్ రెడ్డి దానికి ఏమైనా రాజు అయిపోయిందా? నాకు అర్థం కావట్లా. How dare that Revanth Reddy has and the government officials have to erect a wall and a board and ఒకటి. ఇవాళ నేను ఒక విషయం చెప్తున్నానండి, ఈ కార్యక్రమం చూసేటువంటి ఒక పెద్దలు కూడా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముమ్మాటికి ధర్మం గెలుస్తుంది, ప్రకృతి గెలుస్తుంది, జింకలు గెలుస్తాయి, నెమళ్ళు గెలుస్తాయి, ఆ చెట్లు గెలుస్తాయి. ఎవరైతే కొట్టివేసినోడు, కొట్టివేయడానికి బాధ్యుడైనోడు ప్రతి అధికారి జైలుకు పోతారు. ఇలా తర్వాత ఈ కుంభకోణంలో కూడా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి తప్పనిసరిగా బలిగాక తప్పదు. తనని ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూముల విషయంలో ఒక భారీ భూ దోపిడీకి స్కెచ్ వేసింది ప్రభుత్వం. ఇప్పటికే 10,000 కోట్లు తీసుకుంది. ఆ 10,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళ ఆధారాలతో సహా వివరించారు. దీంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో బ్యాంకు పాత్ర ఏంటి, మధ్యవర్తుల పాత్ర ఏంటి, దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ పాత్ర ఏంటి అనేది కూడా ఆయన వివరించారు. బట్ ఆ ఎంపీ ఎవరు ఏంటి అనేది కూడా త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. దీన్ని ఇక్కడితో వదిలేసేది కాదు, దీన్ని ఆర్బీఐ గవర్నర్కి కూడా కంప్లైంట్ చేస్తాం, తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థల్ని కూడా దీనిపైన కంప్లైంట్ చేసి విచారణకు కోరుతామని కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్ శ్రవణ్ గారు, అంటే హెచ్సియు విషయంలో అసలు టోటల్గా యాజమాన్య ఈ హక్కు అనేది ఎవరిది ఇప్పుడు? అంటే ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటి, హైదరాబాద్ సెంట్రల్ నుంచి చెప్తున్న మాట ఏంటి, బీఆర్ఎస్ చెప్తున్న మాట? సో టోటల్గా తీసుకుంటే అసలు భూ యాజమాన్య హక్కు అక్కడ ఎవరిది? దీనికి ఇది 6 పాయింట్ ఫార్ములా, జెంటిల్మెన్ అగ్రిమెంటు, ఇవన్నీ ఏదైతే మనకు 1969 మూమెంట్ తర్వాత తెలంగాణ ఉద్యమకారులను సంతోషపెట్టడం కోసమో, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణను కొంత స్వాంతనపరచడం కోసం ఆనాడున్నటువంటి ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక తాయిలాల్లో భాగంగా ఇది ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నన్ అదర్ దెన్ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనల మేరకు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పరచడమైంది. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా, యాక్ట్ ద్వారా ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పరచడమైంది. ఆ యాక్ట్కు స్పందనగా 2,300 ఎకరాలు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అలొకేట్ చేసింది. చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకా ఎవరో ఆ రోజు ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఆంధ్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా, ఒక ఆయన ఐఎస్బీకి తీసుకుంటే, ఇంకో దానికి తీసుకుంటే, ఇంకో దానికి తీసుకున్నారు. మొత్తానికి కొంత భూభాగం ఏదైతే ఉందో అది ఆ 2,300 ఎకరాల్లో నుండి తీసుకోవడమైంది. బట్ ప్రాథమికంగా 2,300 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవే నెంబర్ 1. ఆ 2,300 ఎకరాల్లో భాగంగానే 400 ఎకరాలు మధ్యలో ఐఎంజీ భారత అని చెప్పని ఒక కంపెనీ, బిలిరావ్ అనే ఒక వ్యక్తి పెట్టి, దాన్ని ఐఎంజీ ఫ్లోరిడా అని చెప్పని ఎవరితో అమెరికా వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నాడు అని చెప్పని వాళ్ళకు 400 ఎకరాలు. అక్కడ పర్పస్ ఆఫ్ దట్ allocation also was that they will establish an academy, sports academy. మీరు హెచ్సిలో కనుక చూసినట్టయితే
స్కూల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, స్కూల్ ఆఫ్ సోషియాలజీ, స్కూల్ ఆఫ్ సైకాలజీ, అట్లా అన్ని స్కూల్స్ ఉంటాయి. అట్లానే ఒక స్పోర్ట్స్ స్కూల్, ఒక స్పోర్ట్స్ అకాడమీ అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ అకాడమిక్స్. స్పోర్ట్స్ అకాడమిక్స్ను రన్ చేయడం కోసం అని చెప్పని, ఒక స్పోర్ట్స్ అకాడమీ పెట్టడం కోసం అని చెప్పని ఐఎంజీ భారత్ అనేటోడు నేను $200 మిలియన్ పెడతా, అది పెడతా, ఇది పెడతా అని, సరే చంద్రబాబు నాయుడు ఆయనకున్న సంబంధాలు ఏదో మొత్తానికి ఆ ల్యాండ్ అలొకేట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత తదనంతరం ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఫ్రాడ్ కంపెనీ, వాళ్ళకి అంత కాంపిటెన్సీ లేదు, వాళ్ళకి ఆ పెట్టుబడులు తీసుకొచ్చే తెలివి లేదు, కాబట్టి మనము ఇది రద్దు చేస్తామని చెప్పని ఒక లెజిస్లేషన్ ద్వారా, అంటే అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ ద్వారా, ఒక యాక్ట్ ద్వారా, ఒక ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే సేల్ డీడ్ ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐఎంజీ భారత్తో చేసిందో 400 ఎకరాలు, ఆ 400 ఎకరాలు చేసిన దాన్ని రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత ఎంజీ భారత్ అనేటోడు హైకోర్టులోకి వెళ్ళి హైకోర్టులో కేసు వేస్తాడు. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లెజిస్లేషన్ ద్వారా ఈ యొక్క సేల్ డీడ్ను రద్దు చేసేటువంటి యొక్క హక్కు, అధికారం ఉంది అని హైకోర్టు చెప్పింది. చెప్తూనే అంటే నేను నా బాధ అంతా ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చదువు ఎవరు చెప్పినారో లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన అడ్వైజర్లు ఎవరో నాకు తెలియదు. ఇది హైకోర్టు WP 425/2021 అండి. ఇది జస్టిస్ సతీష్ చంద్ర గారు, హానరబుల్ జస్టిస్ అభినందన్ కుమార్ చావ్లీ గారు, వాళ్ళిద్దరు జడ్జిలు కలిసి రాసినటువంటి ఒక జడ్జ్మెంట్ కాపీ. అంటే ఎంత స్పష్టంగా ఉంటుందంటే 18వ పేజీలో, the government should avoid allotting any parcels of land which have already been allotted to the university pursuant to the cabinet decision and in furtherance of a policy decision, and to the best extent possible safeguard the entire land which was originally allotted to the university. The government should see that no land of the university is allowed to be encroached, allotted or anywhere diminished, and see that the original extent of the land allotted to the university is presented అని. అంటే ఈ కేసు తదనంతరం ఆ 400 ఎకరాలు ఏదైతే బిల్లీరావు క్లెయిమ్ చేసిండో సేల్ డీడ్ ద్వారా, అది యథాతథిగా యూనివర్సిటీకి చెందాలా, యూనివర్సిటీకి వెళ్ళాలా, ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లో, అక్కడ ఉన్న ఎస్టేట్ ఆఫీసర్లో, అధికారులు వాళ్ళు పూర్తి స్థాయి రెవెన్యూ చట్టాలపైన అవగాహన ఉందో లేదో, ప్రభుత్వం అలకేట్ చేసిందంటే అలకేట్ చేసింది అనుకుంటారు, కానీ దొడ్డిదారులు వచ్చి దోసుకపోతారు ఇట్లా అని చెప్పి అనుకోలే కదా. ఇంత చర్చ జరుగుతున్న సమయంలో వాళ్ళ విద్యార్థులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీగా మీరు కావచ్చు, అంతా కూడా ఆ భూముల్ని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంటే, నిన్నటి నుంచి ప్రభుత్వ అనుకూల మీడియాలో, అఫ్కోర్స్ ఆంధ్రజ్యోతి పత్రికలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎక్కువ భూములు ఉన్నాయి అని ఒక కథనం రావడం, తర్వాత ఇవాళ కూడా ఒక 500 ఎకరాలు చాలు అనేది, అంటే ఇన్ని చాలు, ఇక ఆ భూమిని, మిగతా భూమిని ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చు అన్నటువంటి ఒక మెసేజ్ పంపే ప్రయత్నం ప్రభుత్వ అనుకూల మీడియా నుంచి జరుగుతున్నటువంటి మూర్ఖులండి. ఎవడు మాట్లాడినా అది మూర్ఖులే. అది ఒకవేళ ఆంధ్రజ్యోతి మాట్లాడినా లేకపోతే ఇంకెవరు 500 ఎకరాలు చాలొద్దా, 400 ఎకరాలు చాలొద్దా అనేటువంటి ఒక చర్చ చేయడం తప్పు. ఎందుకంటే ప్రపంచంలో వేల ఎకరాల భూములు ఉన్నటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు అనేకం ఉన్నాయి. మన భారతదేశంలోనే అనేక యూనివర్సిటీలకు 3,000, 4,000 ఎకరాల భూములు ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉస్మానియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఇప్పుడు దాదాపు 1,600-1,800 ఎకరాలు భూమి ఉంది. మేము 1986లో మేము చదువుకుంటప్పుడు ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ. దాన్ని ఆ రోజు మొత్తం అంతా ఎంక్రోచ్ చేయబడుతుంటే 2,500-3,000 ఎకరాలు ఆ రోజు నిజాం ఇస్తే, మేము ఉద్యమించిన నాటికి అది కేవలం 1,800 ఎకరాలే మిగిలిపోయింది. చుట్టంతా ఇక డీడీ కాలనీ, ఆ వెనక స్ట్రీట్ నెంబర్ 8, ఆ ఇండ్లన్నీ కూడా దాదాపు మీకు విద్యానగరు ఇదంతా కూడా మీకు దాదాపు ఉస్మానియా భూములు. మేము కొట్లాడి అప్పుడు సేవ్ ఓయూ ల్యాండ్స్ అని చెప్పని మొత్తం కాంపౌండ్ కట్టించినాం. అట్లా నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, బుద్ధి లేని వాళ్ళు మాత్రమే విశ్వవిద్యాలయానికి భూములు ఉండొద్దు అని అంటారు. భూములు ఇవాల్టి కోసం కాదు, విశ్వవిద్యాలయం ఇవాల్టి కోసం కాదు, రేపు మీ పిల్లల 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 ఒక 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ల వరకు కూడా, ఒక 500 ఏళ్ల వరకు బతికుండే విశ్వవిద్యాలయం దానికి భవిష్యత్తులో అవసరమైనటువంటి ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ల్యాండ్ అనేటువంటిది, ల్యాండ్ కెనాట్ గ్రో, టైం పెరగవచ్చు కానీ ల్యాండ్ పెరగదు. నెంబర్ 1. ఇవాళ 5,000 మంది విద్యార్థులు ఉన్నారు. దెర్ ఇస్ అ ప్లాన్ ఫర్ ద యూనివర్సిటీ దట్ దే వాంట్ టు ఇంక్రీజ్ ద ఎంటైర్ యూనివర్సిటీ స్టూడెంట్ స్ట్రెంత్ బై 25,000. ఒకవేళ 25,000 స్ట్రెంత్ ఒకవేళ పెరగాల అనే ఒక పరిస్థితి ఏర్పడినట్టయితే భూమి ఎక్కడి నుంచి రావాలా? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క క్షణం రేవంత్ రెడ్డే కరెక్ట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ 400 ఎకరాలు ఏదైతే భూమి అంటుండో అది ప్రభుత్వ భూమే అనుకుందాం. ఒక 30 సెకండ్, విచ్ ఇస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్. నేను మాట్లాడుతున్నది అజంప్షన్ కూడా హైకోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి అన్నట్టుగా ప్రభుత్వ భూమే అనుకుందాం. చెట్లను నరుకుతాను. రేవంత్ రెడ్డి ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి,
నేను పోయిన ఒకటి 2 సార్లు పోతే ఇంట్లో మంచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, నరకగలుగుతాడు ఆ చెట్టుని ఇష్టం వచ్చినట్టు గొడ్డలు తీసుకుపోయి నరికితే జిహెచ్ఎంసీ వాడు వచ్చి ఇమీడియట్గా ఆయనకు ఫైన్ వేయాలి. నిన్న అనుకుంటా హరీష్ రావు గారు చెప్పినారు, ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు, విచ్ ఇస్ ద ఫ్యాక్ట్. మనం కనుక కొట్టి గూగుల్లో కొడితే తెలుస్తుంది హూ ఇస్ ద ఐఏఎస్ ఆఫీసర్ హూ హస్ బీన్ ఇంప్రిజన్డ్ ఫర్ కటింగ్ ఎ ట్రీ అని చెప్పనంటే జార్ఖండ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిండ్రు, చెట్లు కొట్టి 4-5 చెట్లు కొట్టినటువంటి ఒక పాపానికి. నువ్వు ఒక సామాన్య పౌరుడు చెట్టు కొట్టాలంటే స్థానిక సంస్థల పర్మిషన్ కావాలా, వోల్టా చట్టం ఉంటుంది, వైల్డ్ లైఫ్ యాక్ట్స్ ఉంటాయి, వీటన్నిటి పరిధులను దాటి చెట్టు నరకొద్దు ఒక సామాన్యుడు అన్నప్పుడు రేవంత్ రెడ్డి 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక అడవిని ఎట్లా నరుకుతాడు? వన్యప్రాణులను సంరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. వైల్డ్ లైఫ్ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీసీస్ కూడా అక్కడ ఉన్నాయి, వాటిని కాపాడే బాధ్యత విస్మరించి ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లను పంపడం అనేటువంటిది రాక్షసత్వం. ఓనర్షిప్ కాదా పక్కన పెట్టండి, ఓనర్షిప్ కాదా చట్టం తెలుస్తుంది. బట్ నీకున్నటువంటి ఒక చట్టపరమైన బాధ్యత ఏంటి? చెట్లను కాపాడటం, పర్యావరణాన్ని కాపాడటం, ఆక్సిజన్ అందించేటువంటి ఒక గ్రీనరీని కాపాడటం, దాంట్లో ఉన్నటువంటి ఒక పశుపక్షాదులను కాపాడే ఒక బాధ్యత ప్రభుత్వ భూమి అయినా కాపాడాలా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం పోతే శ్రీశైలం అడవి ఉంది, లేదా కేబీఆర్ పార్క్ ఉంది, రేవంత్ రెడ్డికి రాత్రి బుద్ధి వచ్చి నేను దీన్ని చెట్లు నరికేస్తా అంటే ఊకుంటారా? ద సేమ్ థింగ్ ఇస్ అట్లేమంటారు, ఇది అడవి కాదు అని మాట్లాడుతున్నారు. దానిపైన కూడా జడ్జిమెంట్లు ఉన్నాయి. మాట్లాడదు వాటి గురించి కూడా ప్రభుత్వం ఒక భూ మాఫియాకు పాల్పడింది, భూ స్కామ్ కు తెరలేపింది, 10,000 కోట్ల స్కామ్ జరిగింది హెచ్సియు భూముల విషయంలో అంటూ కేటీఆర్ ఆధారాలతో సహా ఇవాళ వివరించారు. శ్రవణ్ గారు 48 అవర్స్లో బయట పెడతామని చెప్పినట్టుగానే ఇవాళ టోటల్గా ఉన్నటువంటి ఆధారాలను చూపించగలిగారు. సో ఫర్దర్గా ఇంకా దీన్ని ముందు తీసుకెళ్తారు. ఇప్పటికే అమృత్ టెండర్ల విషయంలో అవినీతి జరిగిందని చెప్పారు, తర్వాత సివిల్ సప్లై దాంట్లో అవినీతి జరిగిందని అన్నీ బయట పెట్టారు. సో ఈ బయట పెట్టడం ఉంటుంది, బట్ కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు దురదృష్టం ఏంటి అంటే, ఇది ఎవరు చెప్పినా నమ్మడానికి శక్యం కానటువంటి పచ్చి నిజం ఇది. ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రెండు కూడా కొల్యూడ్ అయిపోయినాయి తెలంగాణలో. అది మోడీ నుండి మొదలుకుంటే కింది దాకా కొల్యూడ్ అయినరా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన ఎప్పుడో నరేంద్ర మోడీ గారి దగ్గరికి శ్రీధర్ బాబు గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పోతే శ్రీధర్ బాబు గారిని బయటకు వెళ్ళిపో కొద్దిసేపు మేము మాట్లాడుకున్నది అని చెప్పని ఇద్దరు పోయి తలుపు పెట్టుకొని లోపల ఏదో మాట్లాడుకున్నారు అని చెప్పని వార్తలు విన్నాం. తర్వాత అనేక స్కామ్స్, నేను స్కామ్స్ కంటే ముందు కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఒక వీడియోను మార్ఫ్ చేసి అమిత్ షా అనని మాటను రిజర్వేషన్ల విషయంలో అన్నడు అని చెప్పని ఢిల్లీలో కేసు పెట్టినారు. ఆ కేసు పైన ఇంతవరకు బీజేపీ వుడ్ నాట్ పర్సీవ్ ద కేసు. వాస్తవానికి ఆ ఒక్క కేసు చాలు. ఇవాళ చిన్న వీడియో మార్పు చేసిందని మన క్రిషాంక్ను, దిలీప్ను, లేకపోతే ఇంకా చాలామందిని, వందలాది మంది సోషల్ మీడియా వాలంటీర్స్ను చిన్న పోస్టులు పెట్టిన ఆ జర్నలిస్ట్ శంకర్ను ఇటువంటి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి జైళ్లలో సతాయిస్తూ ఉన్నారు. సిమిలర్ కంప్లైంట్ వాజ్ లాంచ్డ్ ఆన్ రేవంత్ రెడ్డి బై ఢిల్లీ బీజేపీ ఇన్ ఢిల్లీ. అవును ఇన్ ఢిల్లీ బీజేపీ అధికారంలో వస్తే రిజర్వేషన్లు ఉండవు అని చెప్పని, మేము రిజర్వేషన్కి ఖిలాఫ్ అని చెప్పని అమిత్ షా అన్నాడు అని చెప్పని ఒక వీడియోను మార్పు చేసి పెట్టిండ్రు అని చెప్పని ఒక అభియోగంతో రేవంత్ రెడ్డి పైన కేసు ఉంటుంది. ఇంతవరకు దానిపైన ఎంక్వైరీ జరగదు. ఎందుకు జరగట్లేదు? అమృత్ స్కామ్ టెండర్ల పైన పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అంటారు. చోటీ చీజే చోటీ రకమే అని చెప్పని ఢిల్లీ వాళ్ళే బ్రష్ సైడ్ చేస్తున్నారు అని అంటే ఎందుకు చేస్తూ ఉన్నారు? ఏమీ లేనటువంటి బోఫోర్స్ కావచ్చు, లేకపోతే నేషనల్ హెరాల్డ్ కావచ్చు, ఇటువంటి వాటిపైన విరుచుకపడేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ, అది సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇన్ని అభియోగాలు వస్తున్నా, ఉన్నటువంటి లింగు లిటుకు లాంటి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోరు? మీరు పెట్టిన కేసులపైన చర్యలు తీసుకోరు? బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆదేశాల మేరకు కేటీఆర్ గారు పెట్టినటువంటి ఒక కేసులపైన కానీ, కంప్లైంట్స్ పైన కానీ, లేకపోతే హరీష్ రావు గారు పెట్టిన కంప్లైంట్స్ పైన కానీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు అంటే దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. ఇవాళ బీజేపీ వాళ్ళకి ఎట్లా ఉంది అని అంటే, మేము ఇక్కడ అధికారంలోకి రావాలా, మాకు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రాబల్యం పెరగాలని ఉంటుంది. రేవంత్ రెడ్డిని చూడగానే చల్లబడిపోతా ఉన్నారు వాళ్ళు. ఏ కారణం చేత రేవంత్ రెడ్డి గారి పైన ఇన్ని అభియోగాలు వస్తున్నా ఒక సిబిఐ విచారణ జరిపించడం నాకు సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారో పెద్దలు నాకు అర్థం కావట్లేదు. నిన్న ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు జాన్ జబ్బా అని మాట్లాడుతున్నారు. జబ్బలా జాన్లా జనాన్ని కనబడతా ఉంది.
అమృత్ స్కామ్ అంత పెద్ద టెండర్ స్కామ్ జరిగిందిరా నాయన, మీరు చర్యలు తీసుకోండి అంటే ఎందుకు సిబిఐ విచారణ జరిపిస్తలేరు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలంతా కూడా క్విట్ ప్రోకో లెక్క ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కేకును కనుక కోసుకున్నట్టు 2 కంపెనీలు పంచుకున్నాయనంటే ఎందుకు మీరు సిబిఐ విచారణ జరిపించట్లేరు? ఎందుకు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన లోన్లు ఈ మొత్తం వ్యవహారం పైన ఇంత పెద్ద స్కామ్ జరిగింది? తక్కువ వాల్యూ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం తక్కువ వాల్యూ ఉన్నట్టు ఒక భూమికి 10,000 కోట్ల రూపాయలు ఒక బ్యాంకింగ్ నామ్స్కు, ఆర్బీఐ నామ్స్కు, నిబంధనలకు, సెబీ నిబంధనలకు వ్యతిరేకంగా లోన్లు గ్రాంట్ చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పని ఎందుకు బీజేపీ ఎంక్వైరీ లాంచ్ చేయలేకపోతా ఉంది? అంటే ఎక్కడో మొత్తానికి రేవంత్ రెడ్డి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకత్వం అంతా కూడా లోపాయకారి ఒప్పందంతో ఉన్నారు. అదేమైనా కాంగ్రెస్ను పూర్తిగా కూడా రేపు పొద్దుగాల దింపుడు గల్లం లెక్క దాన్ని మొత్తం ఎత్తేసి రేపు ఏమైనా బీజేపీలో రేవంత్ రెడ్డి వస్తాడనే ఆశనా, లేకపోతే ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని ఆగం చేస్తాడు ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగమా? మొత్తానికి మాత్రం ఇవాళ బీజేపీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి పనిచేస్తూ ఉంది. వాళ్ళు లోపాయకారి సంబంధంతో పనిచేస్తూ ఉన్నారు. దమ్ముంటే ఓపెన్గా సంబంధం పెట్టుకోరు, ఏం పోయేది ఉన్నది. కానీ ఇట్లా లోపాయకార సంబంధాలు పెట్టుకొని మళ్ళా ప్రజలకు సంబంధించినటువంటి, పక్షులకు సంబంధించినటువంటి, పర్యావరణకు సంబంధించిన విధ్వంసం రేవంత్ రెడ్డి చేస్తుంటే కూడా దాన్ని నియంత్రించలేకుండా ఇంకా ఇవాళ కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఒక ఎంపీఐ యొక్క మొత్తం స్కామ్లో మొత్తం వెనుక ఉండి నడిపించిండు అంటే ఇక ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలా, మీ చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాలని చెప్పని నేను బీజేపీ వారిని కోరుతా ఉన్నాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదండగా నిలుస్తూ రేవంత్ రెడ్డి చేసేటువంటి ఈ స్కామ్లకి అండగా బీజేపీ నిలుస్తోందంటూ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నారు. దాంతోపాటుగా ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో పూర్తి ఆధారాలు చూపించారు. హెచ్సియు భూముల విషయంలో ఒక భారీ భూ స్కామ్ జరిగింది, 10,000 కోట్ల స్కామ్ జరిగింది. దీనికి కర్త కర్మాక్రియ రేవంత్ రెడ్డి అయితే సూత్రధారి బీజేపీ ఎంపీనే ఉన్నారు. ఆయన ఎవరో కూడా బయట పెడతామని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు.